మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తిథి ద్వాదశి మధ్యాహ్నం 3:59 తదుపరి త్రయోదశి నక్షత్రం చిత్త తెల్లవారుజామున 5:44 తదుపరి స్వాతి వర్జం మధ్యాహ్నం 12:06 నుంచి 1:52 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:37 నుంచి 1:29 మళ్ళీ మధ్యాహ్నం 3:12 నుంచి 4:03 వరకు అమృత గడియలు రాత్రి 10:42 నుంచి 12:27 వరకు రావుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:38 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం। ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం పాడైపోయిన పదార్థాలు కాలం చెల్లిన మసాలాలంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు। మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం। వంటగదులు అపరిశుభ్రం మళ్ళీ నూనెల వినియోగం రాష్ట్రంలోని పలు హోటళ్లు రెస్టారెంట్లు మండీలు బేకరీలో పరిస్థితి ఈ విధంగా ఉందట। ఆహార భద్రత అధికారులు తనిఖీలో నివ్వరపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయట। ఆ అంశాలను ఇచ్చారు। మన వ్యాధుల భారంలో 56% తిండే మూలమవుతుందట। సమతుల ఆహారమే మేలు కొవ్వు పదార్థాలు చక్కెర ఉప్పు పరిమితంగా వాడాలి ఇంటి ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు అవసరం కండరాల వృద్ధికి మితిమీరిన ప్రోటీన్ పౌడర్లు వాడకం హానికరం అని చెప్పేసి చెప్తున్నారట। ఎన్ఐఎన్ కొత్త మార్గదర్శకాలు జారీ చేసిందంట। ఆ అంశాలను ఇచ్చారు। అడవిలో కుళ్ళిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ఏదైతే అడవిలో కూలిపోయింది ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ అంటూ వార్తించారు। అంత చిక్కని రైసీ ఆచూకీ దట్టమైన అటవీ ప్రాంతంలో ముమ్మర గాలింపు పొగమంచు ప్రతికూల వాతావరణంతో సహాయ చర్యలకు విఘాంతం అదే లోహ విహంగంలో విదేశాంగ మంత్రి సహా మరికొందరు రైసీ క్షేమంగా ఉండాలని మోదీ ఆకాంక్ష ఆయన కోసం ఇరాన్ అంతటా ప్రార్థనలు చేస్తున్నారట। మంత్రి మండలి సమావేశం నేడు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహణ షరతులతో అనుమతించిన ఈసీ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది। ఈ మేరకు సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు। కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షరతులతో కూడిన అనుమతినివ్వగా సోమవారం మంత్రి మండలి సమావేశం నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట। 5వ విడతలో జోరెవరిదో నేడు 49 లోక్సభ స్థానాలకు పోలింగ్ రాయ్బరేలో అంటెల్లిపై అందరి దృష్టి బెంగాల్లో భారీగా బల్గాల మోహరింపు నైరుతి ప్రయాణం మొదలైంది దేశంలో తొలిగా నికోబార్ అండమాన్ దీవులను తాకిన రుతుపవనాలు ఈ నెల 31న కేరళ తీరానికి భారత వాతావరణ విభాగం వెల్లడించిందట। ఆశతో పెట్టుబడి మోసాలకు పట్టుబడి అధిక లాభాలంటూ నిలువున ముంచెత్తుతున్న నేరగాళ్లు షేర్లు ఫ్రాంచైజీలు ఉద్యోగులపేట వల సైబర్ మోసాలు అత్యధికంగా ఈ కోవలవే అంటున్నారు। గతేడాది జూన్లో ప్రారంభమైన టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఇప్పటివరకు వచ్చిన కేసులు 20,810 అట। బాధితులు నష్టపోయిన మొత్తం కూడా ఇక్కడ వివరాలు ఇవ్వడం జరిగింది। అలాగే తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి అంటూ ఆవార్తించారు। జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారట। 2-3 నెలల్లో బీబీ నగర్ గుంటూరు డబ్లింగ్ పనులు తుది దశలో టెండర్ల ప్రక్రియ త్వరలో గుత్తేదారు ఎంపిక అక్క మరణం తట్టుకోలేక ఆగిన చెల్లెలికుండే గంటల వ్యవధిలోనే 2 ఘటనలు ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది। ఆధార్ అనుసంధానం కాకుండా డెత్ క్లెయిమ్ల పరిష్కరించండి ఈపీఎఫ్ఓ ఆదేశాలు పీఎఫ్ చందాదారులకు తాత్కాలిక ఉపశమనం అని చెప్పేసి చెప్తున్నారు। అమ్మా నాన్నలే అంతకులయ్యారు కుమార్తెకు మానసిక సమస్య ఎంత ప్రయత్నించినా నయం కాకపోవడంతో నిద్రిస్తుండగా హత్య చేసిన తల్లిదండ్రులను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఘటన దంపతులను అరెస్ట్ చేశారట। ముంచుకొచ్చిన వానలు మొలకెత్తిన వడ్లు ములుగు జిల్లా వెంకటపురంలో కొనుగోలు కేంద్రంలో సన్నధాన్యం ఆరబోయగా మొత్తం ఇలా మొలకెత్తాయంటూ చెప్తున్నారు। నైరుతి ప్రయాణం మొదలైంది సాధారణాన్ని మించి వర్షాలకు పలు సానుకూలతలు భారత వాతావరణ విభాగం వెల్లడించిందట। జేఈ మెయిన్ పేపర్ 2 ఫలితాలు విడుదలయ్యాయి అంటూ వివరాలు ఇచ్చారు। ఇవి నాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు। అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం। కోడ్ పోగానే పందెరం మరిన్ని నామినేటెడ్ పదవుల పంపకాన్ని కాంగ్రెస్ సర్కార్ సిద్ధం ఇప్పటికే 37 మందికి పదవులు ఇంకో 17 పోస్టులతో జాబితా అట। అంతా ఒకేసారి పదవి బాధ్యతలు తీసుకునేలా ఏర్పాట్లు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికి ఇవ్వడంపై సీఎం రేవంత్ నిరాసక్తత టికెట్ ఆశించిన దక్కని వారికి మళ్లీ జాబితాలో కూడా అవకాశం కొందరు జిల్లా అధ్యక్షులు యువ నాయకులకు ప్రాధాన్యత రైతు విద్యా కమిషన్లు కూడా త్వరలోనే అంటూ కోదండరెడ్డి అకునూరి మురళికి ఛాన్స్ అని చెప్పేసి చెప్తున్నారు। సాక్షిలో టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో ట్రోఫీ ప్రదర్శన క్రికెట్ ప్రియేష్ చావల్తో చిట్ చాట్ నిర్వహించిన స్టార్ స్పోర్ట్స్ అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు।
నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సమావేశం కానున్నారట. పలు షరతులతో అనుమతించిన కేంద్ర ఎన్నికల సంఘం అత్యవసర నిర్దేశిత గడువులోగా అమలు చేయాల్సిన అంశాలే ఎజెండాగా ఉండాలి. ఉమ్మడి రాజధాని రుణమాఫీ అంశాలను జూన్ 4 వరకు వాయిదా వేసుకోండి. ఎన్నికల డ్యూటీ చేసిన అధికారులను పిలవకూడదని ఆదేశించారట. అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన తెలుగోడు తొలి భారత్ స్పేస్ టూరిస్ట్గా గోపి తోటకూర ఘనత. అంతరిక్ష ప్రయాణం చేసిన రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించారట. తెలుగు బిడ్డ గోపి తోటకూర చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన తొలి భారత స్పేస్ టూరిస్ట్గా ఘనత సాధించారు. అంతేకాదు అంతరిక్ష ప్రయాణం చేసిన రెండో భారతీయుడిగా రికార్డుకెక్కారు. 1984 భారత సైన్యానికి చెందిన వింగ్ కమాండర్ రాకేష్ శర్మ మొట్టమొదటిసారిగా అంతరిక్ష ప్రయాణం చేసిన సంగతి తెలిసిందే. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సారథ్యంలోని బ్లూ ఆర్జిస్ ప్రైవేట్ సంస్థ ఔత్సాహికులకు అంతరిక్షంలోకి తీసుకెళ్తున్న సంగతి తెలిసిందే అంటూ ఆ వివరాలు ఇచ్చారు. నేటి నుంచి టెట్, వచ్చే నెల 2 వరకు కంప్యూటర్ బేస్డ్గా పరీక్ష నిర్వహించనున్నారు. రోజుకు 2 షిఫ్టులుగా నిర్వహణ, గంటన్నర ముందే హాల్లోకి అనుమతి, 1 నిమిషం నిబంధన అమలు. రాష్ట్ర వ్యాప్తంగా 80 కేంద్రాలు, పరీక్ష రాయనున్న 2.86 లక్షల మంది అభ్యర్థులని వార్తించారు. నేడే 5వ దశ పోలింగ్. లోక్సభ ఎన్నికల 5వ దశ పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లయితే పూర్తి చేసిందట. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు పరిధిలోని 49 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. 7 దశలను చూస్తే ఈ 5వ దశలోనే అత్యంత తక్కువ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ 49 స్థానాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీకి 40కి పైగా చోట్ల విజయం సాధించడం విశేషం. దీంతో ఈ దశ బీజేపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్తున్నారు. అనుమతి లేకుండా అమెరికాకు, ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబు అని చెప్పేసి మరో వార్తని హైలైట్ చేస్తూ సాక్షులు ఇచ్చారు. మరి దీనికి సంబంధించి వివరాలు చూద్దాం. ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబు. ఫైబర్ నెట్ కేసులో సుప్రీంలో కొనసాగుతున్న విచారణ. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు. సుదీర్ఘ వివరణ అనంతరం ఎటకెలకు అనుమతి. పర్యటన గురించి తెలియకుండా జాగ్రత్తలు. 4 రోజుల క్రితమే గుట్టుగా వెళ్లిపోయిన లోకేష్ అనే వార్త ఇచ్చారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్నారు. మోదీ రేవంత్లపై కేటీఆర్ ధ్వంజమంట. 1వ తేదీన వేతనాలు ఇవ్వలేదని ఉద్యోగులు దూరం అయ్యారు. చేసిన పని చెప్పుకోలేక ఎన్నికల్లో ఓడిపోయాం. ఇప్పుడు కావాల్సింది ధిక్కర స్వరం. విద్యావంతుడైన రాకేష్ రెడ్డిని గెలిపించాలి అంటూ పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక భేటీలో ప్రసంగించారట. కుప్పకున్న ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్, దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అలాగే సెల్ ఫోన్తో ఐబీపీ అంట. మొబైల్ ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడితే అధిక రక్తపోటు, ఐబీపీ ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారట. దైనందిన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సెల్ ఫోన్లతో అంతే స్థాయి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. బీజేపీ ఆఫీస్ ముట్టడి. తమ నాయకులను అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించింది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటు పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. అంతకుముందు కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారట. రాహుల్ నోటా మావోయిస్టుల భాష. విపక్ష కాంగ్రెస్పై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ యువరాజ్ మావోయిస్టుల భాష మాట్లాడుతున్నారని, పారిశ్రామికవేత్తల నుంచి కొత్త మార్గాల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారట. ఎన్నాళ్ళి ప్రత్యేక బాధుడు. ప్రత్యేక రైల్లో ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు లేకపోయినా ప్రత్యేక బాధుడు మాత్రం కొనసాగుతుందట. రెగ్యులర్ రైళ్లను అందుబాటులోకి తేవాల్సిన రైల్వే శాఖ అందుకు విరుద్ధంగా ఏళ్లకేళ్లు ప్రత్యేక పేరుతో రైళ్లు నడుపుతుంది అని చెప్పేసి ఆవిర్భవించారు. బీమా పాలసీ అత్యవసరం నిధి. ఉన్నట్టుండి నిధుల అవసరం ఏర్పడిందా? వ్యక్తిగత రుణానికి తక్కువ క్రెడిట్ స్కోర్ అడ్డుపడుతుందా? లేదంటే వ్యక్తిగత రుణంపై అధిక వడ్డీ రేటు చూసి వెనుకడుగుతున్నారా? ఇలాంటి సందర్భాల్లో బీమా పాలసీ మిమ్మల్ని ఆదుకుంటుంది అని చెప్తున్నారు. పదోన్నతలు ఎలా? వ్యవసాయ శాఖలో పదోన్నతలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏఈఓ నుంచి ఏఓకు, ఏఓ నుంచి ఏడీఏ పోస్టులకు పదోన్నతలు నిర్వహించేందుకు వ్యవసాయ కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారట. సమతుల ఆహారంలో వెరైటీ. మారుతున్న ఆహార అలవాట్లతో ఎక్కువ మందిలో పోషకాహారం లోపాలు, రక్తలేమి, ఇతర అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ హైదరాబాద్ ఎస్ఐఎన్ నిపుణుల కమిటీ తాజా అధ్యయనంలో పలు సూచనలు చేసిందట. 2వ స్థానంలో సన్ రైజర్స్. చివరి లీగ్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై నెగ్గిన హైదరాబాద్. అలాగే విజేత సాత్విక్ చిరాగ్ జోడీ థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నారు అంటూ ఆ వివరాలను ఇచ్చారు.
కౌంటింగ్ సమయంలో టీడీపీ అల్లర్లు సృష్టించే అవకాశం ఉందంటూ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎన్నికల సంఘాన్ని కోరిన వైఎస్ఆర్సీపీ బృందం. అలాగే సమతుల ఆహారంలో వెరైటీ, నేటి నుంచే టెట్, అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన తెలుగోడు, నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారు అంటూ పెద్ద అంబర్పేట వద్ద హత్యకు ప్రయత్నించారు. పిరాజిదిగూడ మేయర్ చంకా వెంకటరెడ్డి ఆరోపణ. తప్పంతా కవిత కేజ్రీవాల్దే. ఢిల్లీ మద్యం కేసులో దోషులు తప్పించుకోలేరు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడారట. తెలంగాణలో రైతు రాజ్యాంగాన్ని పునాదులు పడుతున్నాయి. కిషన్ రెడ్డి, కేటీఆర్లు క్షమాపణకు సిద్ధం కావాలి. టీపీసీసీ అధికార ప్రతినిధి దయాకర్ గౌడ్ మాట్లాడారట. నియంత్రణ పాలనకు మోదీ కుట్ర. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క. కిర్గిజస్థాన్లో తెలుగువారు సురక్షితం. మెడిసిన్ చదువుకు వెళ్లిన 4 ఆంధ్రులు సురక్షిత ప్రాంతాల్లోనే ఉన్నారు. ఏపీ ఎన్ఆర్టీఎస్ చైర్మన్ వెంకట మేడపాటి తెలిపారు. సీఎం జగన్ సంక్షేమ పథకాల వల్లే ఓటింగ్ పెరిగింది అంటూ 4వ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ నాయకుల ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారంటూ మంత్రి పెద్దారెడ్డి రామచంద్రరెడ్డి తెలిపారట. ఆ ఇద్దరు తెలుగు ప్రజలకు అన్యాయం చేశారు. మాజీ సీజేఐ ఎన్వి రమణ, వెంకయ్య నాయుడులపై సిపిఐ నేత నారాయణ ఆరోపణలు చేశారని చెప్పేసి ఆంశాన్నిచ్చారు. తడిసిన ధాన్యానికి రేటు తగ్గించండి తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ తెలిపారట. ముగిసిన శ్రీ పద్మావతి పర్ణయోత్సవాలు. అన్ని రకాల వడ్లకు ₹500 బోనస్ ఇవ్వాల్సిందే. నేడు కేబినెట్ భేటీలో రైతులను ఆదుకునేలా నిర్ణయాలు తీసుకోండి అంటే ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారట. పదోన్నతలు ఎలా అంటూ మరో వార్తని సాక్షిలో ఇవ్వడం జరిగింది. పై స్థాయిలో కదలికలు లేకుండా సాధ్యం కాదంటున్న ఉద్యోగ సంఘాలు. వ్యవసాయ శాఖలో ఏఈ, ఏడీఏ పోస్టుల ప్రమోషన్లకే డిపిసి ఏర్పాటు. అక్కడ ఖాళీలు లేకుంటే అడ్డంకులే అని చెప్పేసి చెప్తున్నారు. 40% పిట్మెంట్ ఇవ్వాలి. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఉపాధ్యాయులకు 40% పిట్మెంట్తో 2వ పీఆర్సీని అమలు చేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వాన్ని కోరారట. బాసర IIIT అవినీతిపై విచారణ అంటూ ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసిందట. అండమాన్కు చేరిన నైరుతి. నెలాఖరులోగా కేరళ తీరాన్ని తాకున్న రుతుపవనాలు. నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ. ప్రాణం తీసిన నీటి తగాదా. కొడుకులతో కలిసి మామను హత్య చేసిన కోడలు. పోలీసుల అదుపులో నిందితుడు. అలాగే ఆర్ఎంపీ వైద్యం వికటించి వృద్ధురాలు మృతి చెందారు. మనుకొండ రూరల్లో చోటు చేసుకుంది. కూతురు మానసిక స్థితి సరిగా లేదని కడతీర్చిన తల్లిదండ్రులు ఆ వివరాలు ఇచ్చారు. కొనుగోలులో జాప్యం. రైతులు కన్నెర ధాన్యాన్ని నిప్పు పెట్టే యత్నం చేశారట. దానికి సంబంధించిన వివరాలు కూడా సాక్షిలో పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. అయితే ఓకే, రాష్ట్ర మంత్రి వర్గ భేటీకి షరతులతో అనుమతించిన ఈసీ జూన్ 4 లోపు చేయాల్సిన అత్యవసర అంశాలపై చర్చించాలి. రుణమాఫీ, ఉమ్మడి రాజధానిపై మాట్లాడద్దు, ఎన్నికల్లో భాగమైన అధికారులు పాల్గొనొద్దు అని చెప్పేసి వార్తిచ్చారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రభు పాహియాపన్ నమామి శంభో నమామి శంభో నమామి శంభో ప్రభు పాహియాపన్ నమామి శంభో ప్రభు పాహి आपन नमामि शंभो नमामि शमीशान निर्वाण रूपम नमामि शमीशान निर्वाण रूपम विभुं व्यापकं ब्रह्म वेदस्वरूपं निजं निरगुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाश वाशं भजेऽहं निराकारमूकार मूलं तुरीयं गिरा ज्ञान गोतीता मीशं गिरीशं करालं महाकाल कालं कृपालं
करालं महाकालं कालं कृपालं गुणागार संसार पारं नतोऽहं तुषारादृशं काशं गौरं गम्भीरं मनोभूतकोटि प्रभाश्रीशरीरं स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा लसद्भालभालिन्दु कण्ठे भुजङ्गा चलत्कुण्डलं भ्रू श्रुनेत्रं विशालं प्रसन्नाननं नीला कण्ठं दयालु मृगाधीशचर्मां वरमुण्डमालं मृगाधीशचर्मां वरमुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशम् अखण्डम् अजं भानु कोटिप्रकाशम् त्रयः शूलनिर्मूलनं शूलपाणि त्रयः शूलनिर्मूलनं शूलपाणि भजेऽहं भवानी पतिं भावगम्यं कलातीतकल्याण कल्पान्तकारी सदा सच्चिदानन्द दाता पुरारी चिदानन्द सन्दोह मोहापहारी चिदानन्द सन्दोह मोहापहारी प्रसीद प्रसीद प्रभु मन्मथारी नयावदुमानाथ पादारविन्दं भजन्ति हलोके परिवानराणां न तावत् सुखं शान्ति संतापनाशं प्रसीद प्रभु सर्वभूताधिवासं न जानामि योगं जपं नैव पूजां न जानामि योगं जपं नैव पूजां न तोऽहं सदा सर्वा दाशं भूतुभ्यं जरा जन्म दुःखो तातप्यमानं जरा जन्म दुःखो तातप्यमानं प्रभु पाहि आपन् नमामि शम्भो नमामि शम्भो नमामि
పేపర్లో ఇచ్చినటువంటి మరికొన్ని వార్తలను చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే అయితే ఓకే రాష్ట్ర మంత్రివర్గ భేటీకి షరతులతో అనుమతించిన ఈసీ ఆ వార్తను ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. హెలికాప్టర్ ప్రమాదం, ఇరాన్ అధ్యక్షుడు రైసీ గల్లంతు, తూర్పు అజర్బైజాన్లో కూలిన చాంబర్, ఆనకట్టు ప్రారంభానికి వెళ్ళి వస్తుండగా ఘటన అని చెప్పేసి, జోల్పా అడవుల్లో హెలికాప్టర్ మిస్సింగ్, పర్వతాలు, భారీ వర్షాలు, పొగమంచుతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు, రైసీ వెంట విదేశాంగ మంత్రి, అమెరికా అధ్యక్షుడు బైడెన్ అత్యవసర భేటీ, క్షేమంగా తిరిగి రావాలన్న ప్రధాని మోదీ అని చెప్పేసి చెప్తున్నారు. దక్షిణ అండమాన్కు నైరుతి 22 అల్పపీడనం తుపాన్గా మారే ఛాన్స్, దక్షిణ భారతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం, రాష్ట్రంలో నేడు వర్షాలు, ఎండ తీవ్రతపై 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు, పిడుగుపాటుకు 3 మృతి, 2కి తీవ్ర గాయాలయ్యాయట. డయాగ్నోస్టిక్ హబ్లకు జబ్బు, సిబ్బందికి 6 నెలలుగా జీతాలు లేవు, ఉద్యోగాలు మానేసిన సిబ్బంది, వైద్యులు, 104 సేవల నుంచి హబ్లకు సిబ్బంది వేతన సొమ్మును ఏజెన్సీలకు ఇస్తున్న సర్కార్ అని చెప్పేసి వార్తించారు. 8 రాష్ట్రాలు 49 స్థానాలు, నేడే సార్వత్రిక ఎన్నికల 5వ దశ పోలింగ్, రాహుల్, స్మృతి, రాజ్నాథ్ తదితర ఏమీల బరిలో ఇండియా కూటమి మధ్య ఓరాఓరి, 4 కీలక రాష్ట్రాల్లోని 39 స్థానాల్లో బీజేపీ అగ్ని పరీక్ష, వేలాది కేజ్రీవాల్ పుట్టుకొస్తారు, అరెస్టులతో ఆప్ను నాశనం చేయలేరు, ప్రధాని మోదీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హెచ్చరిక, బీజేపీ ఆఫీస్ ముట్టడికి తరలి వెళ్లిన ఆప్ శ్రేణులు మధ్యలోనే అడుగున పోలీసులు అనే అంశాన్ని ఇచ్చారు. రాహుల్ది మావోయిస్టు భాష, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏ పారిశ్రామికవేత్త అయినా 50 సార్లు ఆలోచిస్తాడు, పారిశ్రామికవేత్తల నుంచి డబ్బు దోచేందుకు ఆ భాష కాంగ్రెస్, టీఎంసీ ఒకే నాణ్యానికి 2 ముఖాలు, ముస్లిం సవాదులు, ఒత్తిడితో సాధు సంతులపై బెంగాల్ సీఎం మమతా వ్యాఖ్యలు అంటూ ప్రధాని ధ్వంసం. యూపీలో బీజేపీకి వచ్చేది 1 సీటే అంటూ కూటమి అధికారంలోకి రాగానే ఎంఎస్పీకి చట్టబద్ధత అంటూ రాహుల్ తెలిపారట. కాంగ్రెస్లో మమత చిచ్చు, కూటమిలో టీఎంసీ పాత్రపై ఖార్గే వర్సెస్ అధీర్, అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాల్సిందే, లేదంటే బయటకు వెళ్లిపోవచ్చు అంటూ ఖార్గే తెలిపారట. పార్టీ సేవకుడిగా నా పోరాటాన్ని ఆపలేను అంటూ మమతా బెనర్జీని సమర్థించలేను అంటూ అధీర్ తెలిపారట. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే సిబిఐ, ఈడీకి తాళాలు అంటూ అఖిలేష్ తెలిపారట. కన్న కూతుర్ని కడతెచ్చిన తల్లిదండ్రులు అంటూ ఆ వార్తనిచ్చారు. స్వీపర్కు 2 లక్షల జీతం, పనిచేయకున్నా సంతకం పెడితే చాలు, ₹46 కోట్ల జీఎస్టీ కుంభకోణంలో వింత, ఈ బైక్ పేరుతో 7 బోగస్ కంపెనీలు, డైరెక్టర్లంతా ఈ కోవకు చెందినవారే, పైసా ఖర్చు లేకుండా పత్రాలతోనే బురిడి, దర్యాప్తులో నిగ్గు తెలిసిన సిసిఎస్ పోలీసులు అని చెప్పేసి ఆవిరలిచ్చారు. రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు, తాళ్ళు తరుగు పేరుతో 5-10 కిలోలు కోత అని చెప్పేసి 10 కరువు తీరేలా రేవంత్ పైసా వసూలు చేస్తున్నారంటూ ఈటెల మాట్లాడారు. ఆ భూమి ఎవరిది? సుచిత్రలోని భూ వివాదంపై ఎమ్మెల్యే మల్లారెడ్డి, విప్ లక్ష్మణ్ పరస్పర సవాలు, నా వద్ద ఉన్న డాక్యుమెంట్లు పోచరి అని నిరూపిస్తే రాజీనామా చేస్తా అన్నారట, లేదంటే లక్ష్మణ్ రాజీనామా చేస్తారా అంటూ మల్లారెడ్డి ప్రశ్నించారట. పార్లమెంట్ భద్రత, సిఐఎస్ఎఫ్ చేతికి, నేటి నుంచి 3,317 మంది సిబ్బంది విధుల్లోకి, రోదసిలోకి గోపి తోటకూర ఆవిర్భవించారు. కోడ్ ఉల్లంఘన, కేటీఆర్పై చర్యలకు ఈసీ ఆదేశాన్ని ఇచ్చిందట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే, రోదసిలోకి తెలుగు వ్యక్తి, బ్లూ ఆరిజిన్ మిషన్ ద్వారా నింగిలోకి గోపిచంద్ తోటకూర మొదటి భారతీయ అంతరిక్ష పర్యాటకుడిగా రికార్డట. లిక్కర్ బ్రాండ్ల ప్రమోషన్, 5,000 కోట్ల కమిషన్, అనాధికార మధ్య పాలసీకి ప్రభుత్వం పెద్దల స్కెచ్, ఎన్నికల తర్వాత కొన్ని ప్రముఖ బ్రాండ్లకు పాతర కమిషన్ను బట్టి కొత్త బ్రాండ్లకు తెరవనున్న గేట్లు, రాష్ట్రంలో ఇప్పటికీ మద్యం కృత్రిమ కొరత అనే వార్తించారు. అండమాన్ను తాకిన నైరుతి, 31న కేరళకు రుతుపవనాలు, జూన్ తొలి వారంలో రాయలసీమలోకి ప్రవేశం, ఎల్లుండి మరో అల్పపీడనం, 3 రోజుల పాటు తెలంగాణ అంతటా వానలు. ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ క్రాష్, సీఎం చెప్తే మాకేంటి, ఇప్పటికీ కొన్న వడ్లు 30 లక్షల టన్నులే అని చెప్పేసి వార్తించారు. బీఆర్కే ఆల్ ఇండియా టాపర్లు మనోళ్లే, జేఈ మెయిన్ పేపర్ 2 ఫలితాలు విడుదల, ఎస్సీ కేటగిరీలో వివేక్జిత్, ఎస్టీ కేటగిరీలో రిత్విక్, ప్రభంజన్ దాస్ అని చెప్పేసి ఆవిర్భవించారు. బీజేపీకి 8 సార్లు యువకుడి ఓటు, పోలింగ్ వీడియో వైరల్, ఈసీ స్పందించాలి అంటూ అఖిలేష్ తెలిపారట. ఆపరేషన్ చీపురుకు బీజేపీ కుట్ర, కిస్తీ కడతావా చేస్తావా అంటూ ఆవర్తించారు. మేయర్ కిడ్నాప్కు యత్నం, అధికారమా ధిక్కరమా అంటూ కేటీఆర్ మాట్లాడారు. సర్కార్ చేతిలో ప్రైవేట్ బడిపీస్, రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటుపై నిర్ణయం, ప్రొఫెషనల్ కాలేజీల తరహాలో బిడ్డర్ల నిర్లక్ష్యం, 30,000 కోట్ల భారం, డోలయనమానం, ఆర్టీసీ విలీనం, ప్రైవేట్ కేంద్రంలోని డ్రైవింగ్ లైసెన్స్ కేంద్రం కొత్త నిబంధనలను జూన్ 1 నుంచి అమల్లోకి అని చెప్పేసి ఆవిర్భాలు ఇచ్చారు. ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. టీఎస్ కాస్త టీజీగా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, తెలంగాణ సంక్షేమ రూపం ఇది, వరకు టీఎస్గా ఉండేది, అది కాస్త టీజీగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందట.
తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త, చిన్నారులపై పర్యవేక్షణ అవసరం. ఉమ్మడి జిల్లాలో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయట. అడవుల్లో మొక్కలు సర్వే జిల్లాకు వచ్చిన ప్రత్యేక అధికారి దానికి సంబంధించిన వివరాలు ఈనాలో ఇచ్చారు. నేడు NSHM బృందం రాక ₹1000 కోట్ల కొనుగోలు, గిట్టుబాటు ధరతో మురిసిన ఇందూరు పసుపు రైతులు. దేశంలో పసుపు కొనుగోలులో ప్రత్యేక స్థానం ఉన్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఈసారి సుమారు 1000 కోట్ల వరకు లావాదేవీలు జరిగాయని చెప్తున్నారు. సజ్జ రైతు సంబరం, దిగుబడి 12 క్వింటాల పైనే, ధర ₹7,200కు ఒప్పందం. నిజాం సాగర్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామంటూ వార్తిచ్చారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం నేడు. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2 ప్రాంతంలోని 6 అపార్ట్మెంట్ల పరిధిలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని చెప్తున్నారు. గెలుపు మనదే అంటూ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును సత్కరిసిన కాంగ్రెస్ నాయకులు సుందరయ్యకు నివాళులర్పించారంటూ అవార్డిచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి జిల్లా వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూస్తే ధాన్యం సేకరణ పూర్తి, 4.33 మెట్రిక్ టన్నుల కొనుగోలు, రైతుల ఖాతాలో ₹840 కోట్లు జమ. సన్న రకాలను బహిరంగ మార్కెట్లో విక్రయించిన అన్నదాతలు. క్రమశిక్షణతో ఉన్నతంగా ఎదగవచ్చుంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. టీఎస్కు బదులు టీజీగా మార్పు. అంతర్జాతీయ టెన్నిస్ బాల్లో క్రికెట్లో ప్రతిభ చాటారు పెరికికి సంబంధించిన విద్యార్థి. రుణగ్రహీతల వివరాలు సేకరణ, రుణమాఫీకి ప్రభుత్వం సానుకూలత తెలవడంతో రైతులు ఆధార్ నంబర్లను సేకరిస్తున్నారు బ్యాంకులు. ఉపాధిలో కోత, 69.71 లక్షల పని దినాలకు ప్రతిపాదనలు పంపిన అధికారులు. 36.36 లక్షలకే అనుమతించిన రాష్ట్ర శాఖ అని చెప్తున్నారు. డిగ్రీలో ప్రవేశాలకు దోస్త్, ఈ నెల 29 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు, 30 వరకు వెబ్ ఆప్షన్. జూన్ 6న తొలి విడత సీట్లు కేటాయింపు. అలాగే మురుగంత చెరువులోకి కాలుష్యం కొరలో బోధన్ పట్టణం, మినీ మూసీ నదిలా చెక్కి పాండు చెరువులు ప్రక్షాళనకు ప్రణాళిక కరువు అని ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే నేడు గంగాస్థాన్ ఫేజ్ 2లో విద్యుత్ సరఫరాకు అంతరాయం అంటూ వార్తిచ్చారు. పంచాయతీ ఎన్నికలకు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వానికి వివరాలు పంపించిన జిల్లా అధికారులు. పదవీకాలం పూర్తవుతున్న మండల పరిషత్ జడ్పీ పైన దృష్టి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఆధారంగానే జరగనున్న ఎన్నికలు. ఈ ఎన్నికల కోసం ఎదురు చూసిన అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు అని చెప్తున్నారు. అసంపూర్తి నిర్మాణాలుగా అబ్కారీ భవనాలు, నిధులు లేక ఆగిన నిర్మాణాలు, 3 ఏళ్లుగా కొనసాగుతున్న పనులు. నిధులు వచ్చేనా, భవనాలు పూర్తయ్యేనా అంటున్నారు. టమాటా ధర డామల్, ధర లేక టమాటా రైతులకు నష్టాలు, పంటను పొలాల్లోనే పారవేస్తున్న రైతులు అంటూ ఆ దృశ్యాలను ఇచ్చారు. ఇకపై టీఎస్ బదులు టీజీ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. టీఎస్కు బదులు టీజీ, సంక్షిప్త పదాన్ని మార్చాలని ఉత్తర్వులు, ఆ వివరాలు ఇచ్చారు. కళ్ళల్లో మొలకలు, రైతులకు కన్నీళ్లు, 20 రోజులైన కాంటాక్ట్ చేయని సొసైటీలు. 5 రోజుల్లో 95% కొనుగోలు పూర్తి చేశామంటూ కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. ఖాతాలు ఇస్తే కటకటల పాలే, దుబాయ్లో ఇండియన్స్కు ఏరా, బ్యాంకు ఖాతాలకు కమిషన్ ఏజెంట్లు, కమిషన్లకు కకృతి పడుతూ బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్న వైనం. 10,000కు ఆశపడి నిందితులకు మారుతున్న ఖాతాదారులు. చిన్నారి ప్రాణాలు బలికొన్న కూలర్, విద్యుత్ ఘాతంలో మృతి. ఆర్మూర్లో వేసవి సెలవులో సరదాగా గడుపుదామని అమ్మమ్మ ఇంటికి వచ్చిన చిన్నారి కూలర్ షాకు గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆర్మూర్ పట్టణంలో శనివారం రాత్రి చోటు చేసుకుందట. మరి ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.